హలో అండి. మిమ్మల్ని బాగున్నారా? రోజు నాన్ వెజ్జే కావాలి అని అడిగే మా అబ్బాయి ఫస్ట్ టైం అండి వెజ్ కర్రీ కావాలని చెప్పి అడిగాడు. అది కూడా ముద్దపప్పు, ఆనపకాయి బెల్లమేసి పెట్టుకుంటాం కదండీ! తీపి పులుసు అది కావాలని చెప్పాడు. వాడికి ఆ వెజిటబుల్ పేరేంటో తెలియక స్క్వేర్స్‌లా కట్ చేసుకుంటాం కదా! అలాగే పప్పులో కలుపుకుంటాం. తియ్యగా ఉంటది పులుసు. ఆ కర్రీ కావాలి అని అడిగాడండి. సో, ఆనపకాయ అంటే అవును అని చెప్పాడు. అందుకని నేను ముద్దపప్పు, ఆనపకాయ పులుసయితే ఈరోజు మా లంచ్‌లోకి ప్రిపేర్ చేసుకున్నానండి. ఇది శనగపిండి అనమాట. పులుసు కొంచెం చిక్కగా రావటం కోసం నేను ఒక టేబుల్ స్పూన్ శనగపిండిలో కొంచెం వాటర్ కలిపి మరిగే పులుసులో వేసుకున్నానండి. కొంచెం చిక్కబడుతుంది. కార్న్‌ఫ్లోర్ కూడా వేసుకుంటారు. బట్ నా దగ్గర లేక శనగపిండినైతే వేసుకున్నా. పప్పు కదా! వడియాలు లేకపోతే ఎలాగా? సో, వడియాలు కూడా వేయించేసుకున్నా. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.